ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయములో నుండే మరి ఒక జీవుని గురించి మనం చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథములు తెరచి చూడవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది యుండును. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మన ఆయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున ఇలాగున నీ బిడలమైన మేము మీ వాక్య ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. చదవబడిన మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి గొప్ప మేలు, ఆదరణ, తృప్తిని, ఉజ్జీవమును మాకు ప్రసాదించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయం అనేది చాలా ఆశీర్వాదకరమైన అధ్యాయం. ఆగూరు అనే భక్తుడు దైవాత్మ చేత నింపబడిన వాడై చిన్న చిన్న జీవుల ద్వారా గొప్ప గొప్ప సత్యములను మనకు నేర్పిస్తున్నాడు. ఈ దినమున మనం చదువుకున్న సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనాన్ని గమనించినప్పుడు ఆగూరు భక్తుడు బల్లిని గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న చిన్న బలము లేని జీవుల ద్వారా మీరు మాకు సందేశాలు ఇస్తున్నారు అని వాక్యం వినే మీరు అనుకోవచ్చు. మీరు ఎప్పుడైనా గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుని మర్మం ఏమిటంటే చిన్న చిన్న వాటి ద్వారానే గొప్ప వ్యక్తులైన మానవులకు దేవుడు పాఠాలు నేర్పుతాడు. ఈ దినమున మనం చదివిన 28వ వచనాన్ని గమనించినప్పుడు దేవుడు బల్లిని గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు వ్రాయించాడో చూడండి. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది యుండును అని దేవుడు వ్రాయించాడు. బల్లిని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన మాటలు దేవుడు ఇందులో వ్రాయించాడు. వాస్తవానికి బల్లి అనగానే మనకది చాలా అసహ్యమైనది. బల్లి అనగానే మన శరీరం ఒక రకంగా పులకించిపోతుంది. ఎందుకంటే అది ఒక వికారమైన, ఇబ్బంది కలిగించే జీవి అని. ప్రతి వారి ఇళ్లలో ఈ బల్లులను గురించి మనం చూస్తుంటాం. మన కళ్ళ ఎదుటే ఈ బల్లులు సంచరిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి తక్కువ రకమైన జీవి ద్వారా దేవుడు ఎందుకు తన గ్రంథంలో ఇలాగున వ్రాయించాడు అని గమనిస్తే బలిలో మనం నేర్చుకోవలసిన గొప్ప సంగతులు దాగి ఉన్నవని దేవుని యొక్క ఉద్దేశం. మొట్టమొదటిగా ఈ బలిని గురించి మనం చూస్తే బల్లి చాలా ప్రమాదకరమైనది, బల్లి విషపూరితమైనది. అందుకే మీరు చూడండి, ఇళ్లలో పాత్రలు వేయకుండా, పాత్రల మీద మూతలు వేయకుండా ఉంటే మూతలేయండి, మూతలు లేకపోతే ప్రమాదం అని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు పిల్లలకు తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? మూతలేని పదార్థములలో బల్లి పడితే ఆ పదార్థమంతా విషపూరితం అయిపోతుందని భయం. అంతేకాదు, బల్లి దేనిలోనైనా పదార్థంలో పడితే అది తిన్నవారు చనిపోతారు అని ప్రజలు భయపడుతూ ఉంటారు. అలాగైతే బల్లి ద్వారా మొదటిగా మనం గమనించేది ఏమిటంటే అది హానికరమైనది, అది విషపూరితమైనది, అది ఇతరులకు ప్రమాదము కలిగించేదిగా బల్లిని మొదటిగా మనం గమనించగలుగుతున్నాం. మరి ఈ బల్లి ద్వారా దేవుడు మనకేమి నేర్పుతున్నాడు? బల్లి విషపూరితమైనది అని మనం చదువుతూ ఉండగా బల్లి ద్వారా దేవుడు మన జీవితాన్ని ఇప్పుడు జ్ఞాపకానికి తేబోతున్నాడు. ఈవేళ సమాజంలో మంచి చదువు కలిగిన మనం, మంచి ఉద్యోగాలు కలిగిన మనం, మంచి స్థానము, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన మనం ఏ స్థితిలో ఉన్నాము అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఆ బల్లి ద్వారా మన జీవితాన్ని ప్రభువు నేరుగా చూపెడుతున్నాడు. బల్లి విషపూరితమైనది అని మనం చదువుకున్నాం కదా. మరి మానవులమైన మన జీవితాన్ని గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మొట్టమొదటి రాజు అయిన సౌలు మనకు కనబడతాడు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చూస్తే సౌలు రాజు చాలా ఆజానుబాహుడు, శ్రేష్టమైన వాడు, అందగాడు. కానీ సౌలు దినాలలో గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీల ప్రజలను అల్లాడిస్తున్నాడు. జయించడానికి నా ఎదుటికి రండి అని ఛాలెంజ్ చేస్తుంటే ఇశ్రాయేలీలు పారిపోతున్నారు. ఆ సమయంలో చిన్నవాడైన దావీదు
ఒడిసెలతో రాయి తీసుకుని కొట్టి గొలియాతును హతమార్చి ఇశ్రాయేలీయులకు విజయాన్ని చేకూర్చాడు. అప్పుడు సౌలు రాజు తన కుమార్తెను దావీదుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే గొలియాతును దావీదు జయించాడో యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ ఒక కీర్తన పాడారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని కీర్తన పాడారు. ఈ పాట విన్న సౌలు రాజు అసూయతో రగిలిపోయాడు, క్రోధంతో నిండిపోయాడు. ఎలాగైనా సరే ఈ దావీదును చంపాలి, వీడికి 10,000 కొలది, రాజునైన నాకు 1000 కొలది మాత్రమేనా, వీడు భూమి మీద ఉండడానికి వీలు లేదని చెప్పి అప్పటి నుండి సౌలు దావీదును ఎలా చూస్తున్నాడు అని బైబిల్ సెలవిస్తుందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, అయితే సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని చూస్తున్నా. ప్రియులారా, సౌలు చూపులో ఏముంది అంటే చూపులోనే విషం ఉన్నది. విషపు చూపుతోనే దావీదును చూస్తున్నాడంటే ప్రాణము తీయడానికి చూస్తున్నాడు. రాజు చూపులో విషమున్నది. అలాగైతే ప్రియులారా, ఈవేళ మానవులు గమనించాలి, మానవుడు ఎలాంటి వాడు అంటే బల్లి ఎలాగున విషపూరితమైనదో మానవుడు కూడా విషముతో నింపబడిన వాడు. మీరు గమనిస్తున్నారు కదా, ఈ రాజు చూపులోనే విషమున్నది అని ఈ వాక్యములో మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథములో యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే మానవుని నాలుకను గురించి యాకోబు మాట్లాడుతూ, ఏ నరుడును తన నాలుకను సాధుపరచనేరడు అంటూ అన్నాడు. నాలుక మరణకరమైన విషముతో నిండినది అన్నాడు. చూచారా, చూపు మాత్రమే విషం కాదండి, మానవుని నాలుక కూడా మరణకరమైన విషముతో నింపబడినది అని భక్తుడైన యాకోబు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు స్పష్టముగా మానవుని పెదవులను గురించి వ్రాస్తూ అన్నాడు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది అని చెప్తున్నాడు. ప్రియులారా, గమనిస్తున్నారా, బల్లి మాత్రమే కాదు విషపూరితమైనది, మానవుని కళ్ళు లేక మానవుని చూపు విషపూరితమైనది, మానవుని నాలుక విషముతో నింపబడినది, మానవుని పెదవుల కింద విషము ఉన్నదని దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. అలాగైతే బల్లి కంటే మానవుడే ప్రమాదకరమైన వాడు, బల్లి కంటే మానవుడే విషపూరితమైన వాడు. చిన్నప్పుడు ఒక పద్యాన్ని మనం చూస్తాం, తల నుండి విషము పణికిని విలయంగా తోక నుండి వృచ్చికమునకు తలతోక ఎనక ఉండును కలునకు నిలివెల్ల విషము గదరా సుమతి అని సుమతి శతకములో సుమతి కళాకారుడు వ్రాశాడు. ఏమని వ్రాశాడు అంటే, తల నుండి విషము పణికిని, పాముకు తలలో మాత్రమే విషం ఉంటుంది, విలయంగా తోక నుండి వృచ్చికమునకనన్నాడు. వృచ్చికము అంటే తేలు, తేలుకు తోకలో మాత్రమే విషం ఉంటుంది గాని తలతోక ఎనక ఉండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అన్నాడు. ఈ మానవునికి తల లేదు, తోక లేదు, నిలువెల్ల విషముతో నింపబడ్డాడు అని. ప్రియులారా, దేవుని వాక్యము ఎంత సత్యమో. ఒకవేళ బల్లికి మాటలు వస్తే బల్లి మనతో ఏమనగలదో తెలుసా? నేను విష జంతువునని, నాతో ప్రమాదం ఉందని మీరు అంటున్నారే, నాకంటే మీ జీవితాన్ని మీరు చూడండి, నాకంటే విషపూరితులు మీరు. మీ శరీరం అంతా కూడా విషముతో నింపబడింది, నీ కన్నులు, నీ నాలుక, నీ పెదవులు సమస్తము విషముతో నింపబడినవని బల్లి మనలను అది హేళనగా మాట్లాడగలదు, బల్లి మనకే నీతి బోధ చేయగలదు. అందుకే చూడండి, బల్లిని గురించి ఆగూరు ఈ సమయంలో నేరుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, బల్లిని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు అది కావాలి అని ఇతరులకు హాని చేయదు. పొరపాటున ఏదైనా వంటలో గాని పదార్థంలో గాని పడినప్పుడు దుష్ఫలితాలు కనబడుతున్నాయే గాని అది కావాలి అని ఎదుటి వారికి ఎప్పుడు హాని చేసే స్వభావము బల్లికి లేదు. కానీ బల్లి కంటే ఈ విషపూరితుడైన మానవుడు కావాలని చెప్పి ఇతరులకు హాని చేస్తాడు, సమాజానికి హాని చేస్తాడు, సమాజం మధ్యలో ప్రజలకు చాలా నష్టాన్ని కలిగిస్తాడు ఈ గొప్ప మానవుడు అనుకునేవాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మానవుని యొక్క స్థితిగతులు, మానవుని విషము, మానవుని ఘోరము, మానవుని పతనము, మానవుని పగ, మానవుని పాపము, ఇవన్నీ మనం గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన మాటలు మనం చూడగలం. దేవుడి శృంగారమైన సృష్టిని సృజించి ఏదేను తోటను అందమైన రీతిలో ఏర్పాటు చేసి ఆదాము అవ్వలకు
అందులో స్థానమిచ్చి ఈ భూలోకమును ఏలండి, అనుభవించండి అని దేవుడు వారిని ఆశీర్వదిస్తే ఆదాము చేసిన పని ఏమిటో చూడండి. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనములో దేవుడు అన్నాడు, ఆయన ఆదామును చూచి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంటను నీవు తిందువు. ప్రియులారా, మానవుని పాపమనే విషయం, దాని యొక్క ప్రభావాన్ని చూడండి. ఆజ్ఞాపించిన విధంగా నీవు చేయకుండా నా మాట కంటే నీ భార్య మాట విని నీవు తినవద్దన్న దాన్ని తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది, ఇక దాని ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, కష్టపడి చెమటోడ్చి నువ్వు పండించాలి అన్నాడు. మానవుని విషము అనగా పాపము ఎంత ఘోరమైనది అంటే, ఒక్క మనుషుని పాపము ద్వారా ఈ భూలోకము లేక భూగోళము పంటలు పండే ఈ నేల పాడైపోయి ముండ్ల తుప్పలు గచ్చబొదలు మొలిచినాయి. అంతేకాదు, బైబిల్ అంటుంది, నీ భయము అడవి జంతువులన్నిటికీ కలుగును, అవి బెదరిపోవును అన్నాడు. చక్కగా కలిసి సహజీవనం చేసే జంతువులన్నీ కూడా మానవుని పాపమనే విషయమును బట్టి చెల్లా చెదిరైపోయి పగను సంతరించుకున్నాయి. ప్రియులారా చూడండి, మానవుడు ఎంత విషపూరితమైన వాడు, బల్లి కంటే మానవుడు ఎంత ఘోరమైన వాడో చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో పౌలు ఇలా రాస్తున్నాడు, ఒక్క మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములోనికి సంప్రాప్తమై ఉన్నవి అన్నాడు. చూచారా అండి, ఈ లోకములోనికి మరణమనే ఈ వేదనకరమైన పరిస్థితి మానవునికి ఎందుకు సంభవించింది అంటే, దానికి కారణము ఒక్క మనిషిని పాపమే. ఆది మానవుడైన ఆదాము పాపము ద్వారా కోట్ల కొలది మానవులు ఈవేళ సరిపోతున్నారు. అంటే మానవుని పాపమనే విషము బల్లి కంటే ఎంత ఘోరమైనదో ఈ వాక్య భాగములో మీరు గమనించాలి. అందుకే మానవుని ఆకారాన్ని గురించి యెషయా ప్రవక్త సెలవిచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు యెషయా అంటున్నాడు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అన్నాడు. ఎక్కడ చూచినా పచ్చిపుండ్లు, గాయములు, దెబ్బలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అన్నాడు. చూచారా అండి, మానవుడు ఎంత చెడిపోయాడు అంటే, అరికాలు మొదలుకొని అనగా ప్రవర్తన, అనుదిన జీవితంలో ప్రవర్తన మొదలుకొని నడినెత్తి వరకు అనగా ఆలోచనల వరకు పరిపూర్ణముగా మానవుడు విషమనే పాపముతో నింపబడ్డాడు, పాడైపోయాడు అని దేవుడి భాగములో సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మహాజ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనములో అన్నాడు, ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును అన్నాడు. చూచారా అండి, ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడంట. ఒక్కడు చాలండి లోకాన్ని చెరపడానికి. ఈవేళ ప్రియులారా, బల్లిని గురించి భయపడుతున్నావా? బల్లిని పక్కన పెట్టండి. బల్లి కంటే మించిన నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత భయంకరమైన వ్యక్తులమో మనం ఆలోచన చేస్తే ఈవేళ సిగ్గుపడాలి. ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును అని దేవుడు సెలవిస్తున్నాడు. మానవుడి గురించి ఒక మాట మీ జ్ఞాపకానికి తెస్తా. మానవుడు ఎంత విషపూరితమైన వాడు అంటే, మీరు చూడండి, అనేక చోట్ల పచ్చగడ్డి మనం చూస్తుంటాం. పశువులు నడిచినా మరలా గడ్డి మొలుస్తుంది, ఇంకే విధమైన జంతువులు నడిచినా మరలా గడ్డి మొలుస్తుంది. కానీ అదే గడ్డి మీద మానవుడు గనక నడక ప్రారంభించాడు అంటే పచ్చగడ్డి మాడిపోయి మొక్క కూడా అక్కడ పుట్టదు. అంటే మానవుడు ఎంత విషపూరితమైన వాడో, మానవుని పాదములు ఎంత విషపూరితమైనవో, పచ్చగడ్డి కూడా వాడి పాదాల కింద బ్రతకదు అనే సత్యాన్ని నిత్య జీవితంలో మనం గమనించగలుగుతున్నాం. మరి చూడండి, ఈ బలిని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు బలి కంటే మానవుడు విషపూరితమైన వాడు, పాపాత్ముడని తెలుసుకున్నాం. అందుకే మహారాజు అయిన దావీదు 51వ కీర్తన 5వ వచనంలో ఏడుస్తున్నాడు, దేవా, నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని ఏడుస్తున్నాడు. చూచారా అండి, నేను పుట్టిందే పాపములో, నా తల్లి పాపములోనే గర్భం ధరించింది, దేవా నేను పాపిని అని ఏడుస్తున్నాడు. ప్రియులారా,
దేవుని వాక్యం వింటూ ఉండగా నీవు పాపివని గ్రహిస్తున్నావా? పాపములోనే పుట్టామని గ్రహిస్తున్నావా? ప్రియులారా, బలిని గురించి కాదు ఈ వేళ మనం ఆలోచన చేయవలసింది. బలి కంటే మించిన ఘోరమైన పాపమనే విషముతో నింపబడిన మన జీవితాన్ని, పాడైపోయిన మన బ్రతుకును, ప్రమాదానికి లోనైన మన బ్రతుకును, ఇతరులకు హాని తలబడుతున్న మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకోవాలని ఈ వాక్య భాగము ద్వారా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. మనం చదువుకున్న సామెతల గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనములో బల్లి విషపూరితమైనదే గాని, ఆగూరు రాసిన మాట చూడండి, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, ఆయనను రాజుల గృహములలో అది ఉండును అంటున్నాడు. ప్రియులారా, ఇంత విషపూరితమైన బల్లి, ఇంత అసహ్యమునకు కారణమైన బల్లి అది ఎక్కడుంటుంది అని భక్తుడు రాస్తున్నాడు అంటే రాజుల గృహములలో అన్నాడు. ప్రియులారా, బల్లి యొక్క నివాస స్థలము చూడండి. బల్లి రాజుల గృహములోకి వెళుతుంది. వాస్తవానికి ఏ నరుడు కూడా పర్మిషన్ లేకుండా రాజు గృహంలోకి వెళ్ళలేడు. చుట్టూ చాలా బందోబస్తు, చాలా సెక్యూరిటీ ఉంటుంది. కానీ బల్లి అయితే ఎంత సెక్యూరిటీ ఉన్నా నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా రాజు గృహంలో ఉంటుంది అని భక్తుడు రాస్తున్నాడు. ఈ బలిని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ బల్లి మనకు సూచన, మనమే ఆ బల్లి లాంటి వారము అని ఇంతవరకు దేవుని వాక్యము ద్వారా మనం ఆలకించాం. ఇప్పుడు చూడండి, బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, ఆయనను అది రాజుల గృహములలో ఉండును అని ఆగూరు భక్తుడు అంటున్నాడు. ఏమిటి రాజుల గృహం? బల్లి మనమైనప్పుడు బల్లి రాజుల గృహంలో ఉండుట ఏమిటి అని మనం గమనించినట్లయితే, ఏమిటి రాజుల గృహం అని దేవుని వాక్యాన్ని మనం చదివితే ముందుగా చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఇక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన మానవుడిగా అవతరించిన ఏదో దీన దరిద్రుడు అని మనం అనుకోవడానికి వీలు లేదు. ఆయన బాలుడిగా ఆయన ఇంటిలో పరుండబెట్టబడినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? యేసుక్రీస్తును రాజు అని వారు అడుగుతున్నారు. పిలాతు తన కోర్టులో యేసు ప్రభువుని అడుగుతున్నాడు, నీవు యూదులకు రాజువా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నీవన్నట్టే అన్నాడంటే నేను రాజును అన్నాడు. యేసుక్రీస్తు సిలువలో మేకుల చేత కొట్టబడి, ఆయన పాదములలో మేకుల చేత కొట్టబడి, తల మీద ముళ్ళు కిరీటము పెట్టబడి, శరీరమంతా రక్తధారలతో నింపబడి సిలువలో వేలాడేటప్పుడు కూడా సిలువ పై భాగంలో ఒక బోర్డు కొట్టి పెట్టారు, యూదులకు రాజు అని. ప్రియులారా, బైబిల్ అంటుంది యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు. ఆయన తిరిగి ఈ భూలోకమునకు వచ్చి 1000 సంవత్సరాలు ఈ భూలోకాన్ని రాజుగా పరిపాలన చేస్తాడు. అలాగైతే ఇక్కడ చూస్తున్నాం, ఎవరి రాజు అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్క చోట కాదండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూస్తే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని చెప్పి యేసుక్రీస్తును రెండవసారి కూడా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని యోహాను భక్తుడు వ్రాస్తున్నాడు. అలాగైతే రాజుల గృహములలో అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బిడ్డల కొరకు సిద్ధపరిచిన గృహాలు ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే ప్రభు ఇలాగన్నాడు, నీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అంటూ ఆయన అన్నాడు. నేను వెళ్ళిపోవచ్చున్నాను, నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను మరల వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మును తీసుకుని పోతాను అని ప్రభు అభయాన్నిచ్చాడు. ఆయన స్థలాలు సిద్ధపరుస్తున్నాడు, గృహాలు సిద్ధపరుస్తున్నాడు. అదే బల్లి రాజుల గృహములో ఉండుట అంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో, ఆయన గృహాలలో, ఆయన ఉండే స్థలములో మనలను ఉంచడానికి ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. తిరిగి రాబోతున్నాడు. ఇదే బలి నేర్పే సత్యం. అది రాజుల గృహములలో ఉండును అంటే బలి లాంటి పాప మానవుడు, బలి లాంటి విషపూరితమైన మానవుడు, యేసయ్యా నేను పాపిని అని ఎవరైతే అడుగుతారో, నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభువా అని ఎవరైతే బ్రతిమలాడుకుంటారో, అలాంటి వారిని, బలి లాంటి స్థితిలో ఉన్న వారిని ప్రభు తన రాజగృహములోనికి తన బిడ్డలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అక్కడ ఇండ్లు మాత్రమే కాదు, ఆయన పట్టణాన్ని కూడా సిద్ధపరిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో
పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని మనం చదువుతున్నా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడిన వారు గుడారములలో నివసించుచు దేవుడు తమ కొరకు సిద్ధపరిచిన, దేవుడే శిల్పిగా నిర్మాణకుడిగా కట్టిన ఆ పరిశుద్ధ పట్టణం కొరకై, నివాసం కొరకై వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనములో అన్నారు, పరలోక సంబంధమైన దేశాన్ని మేము కోరుతున్నామన్నారు. ప్రియులారా, బలు లాంటి మన కొరకు యేసయ్య పరలోకములో స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు, పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు, నివాసములను సిద్ధం చేస్తున్నాడు. బల్లి రాజగృహములో ఉన్నట్లుగా దేవుడు మనలను కూడా తన పరిశుద్ధమైన గృహములో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక బల్లి లాంటి విషపూరితమైన వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మానవ పాప పరిహారార్థమై బలి అయిపోయి వేలాడుతున్నప్పుడు ఆయనకి ఇరువైపులో కూడా 2 దొంగలు సిలువేయబడ్డారు. ప్రభు వారిని గూర్చి ప్రార్థన చేస్తుంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తుండగా ఆ 2 దొంగలలో ఒక దొంగ తన హృదయంలో పశ్చాత్తాపడుతున్నాడు. ఏమిటి? ఈయన క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఆయనని హింసించిన వారిని, పొడిచిన వారిని, సిలువేసిన వారిని క్షమించమంటున్నాడు. ఈయన నిజముగా క్షమించే దేవుడు అని చెప్పి విషపూరితమైన ఈ దొంగ జీవితమంతా రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించి ఒక బందిపోటు దొంగలాగా, గజ దొంగలాగా ప్రజలను దోచుకొని హింసించి భయంకరమైన వ్యక్తిగా, సిలువ శిక్షకు పాత్రుడిగా సిలువలో వేలాడుతున్నప్పుడు యేసును చూచాడు. యేసు మాటలు విన్నాడు, పశ్చాత్తాపడిపోయాడు. యేసు వైపు చూచి ఒక కేక వేశాడు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. చూచారా, బలి లాంటి విషపూరితమైన ఆ దొంగ యేసును చూడగానే, యేసు మాటలు వినగానే కేక వేస్తున్నాడు. యేసు అనగా రక్షకుడా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అంటే యేసయ్యకు రాజ్యం ఉన్నదని, తిరిగి ఆయన వస్తాడు అని, రాజ్య పరిపాలన చేస్తాడు అని, ఆయన రాజు అని ఈ బలి లాంటి దొంగ గ్రహించాడు. అందుకే నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో అనగానే యేసు ప్రభు అన్నాడు సిలువలో, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. చూచారా, ఆయన రాజ్యములో, ఆయనతో, ఆయన ఉండే స్థలములో ఈ బలి లాంటి దొంగకు అవకాశాన్ని నేడే అనే మాటతో ఆయన అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉండగా, బలి ద్వారా, ఆగూరు రాయించిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఏ స్థితిలో మనం ఉన్నాం? ఇదిగో ఈ బలి లాంటి దొంగ వలె ప్రభువు వైపు చూచామా? పాప క్షమాపణ కోరుకున్నామా? ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? అదే బలిని చూడండి, బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, ఆయనను అది రాజుల గృహములలో ఉండును అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా బల్లే రాజగృహంలో ఉంటుంది. అయితే బల్లి కంటే మించిన శ్రేష్ఠుడైన మానవులమైన మనం, మన ప్రియ రక్షకుడు, రాజులకు రాజు అయిన ప్రభు యొక్క రాజ్యంలో ఉండవద్దా? ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడుండాలని మీరు కోరుతున్నారు? దయచేసి వర్తమానం వింటూ ఉండగా మీరున్న స్థలములో ఒక ఆలోచనకు రండి. ఇదిగో సిలువలో దొంగవలే ప్రభువా, నాకు కూడా నీ రాజ్యములో స్థానం ఇయ్యి, నా జీవితాన్ని మార్చు అని అడిగినట్లయితే ఆయన ఇప్పుడే నేడే నాతో కూడా అనే మాట మనతో కూడా సెలవిస్తాడు. కనుక అలాంటి ధన్యత పొంది ప్రభు బిడలముగా ఆనందించుదుముగాక. దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. గొప్పదేవా, ఆగూరు పలికిన బలము లేని చిన్న జీవుల ద్వారా మీరు వరుసగా మాతో మాట్లాడుతున్నారు. ఈ దినమున బల్లి జీవితము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆ బల్లి మాకు పోలికని, మేము కూడా విషపూరితమైన మానవులమని, అయినా నిన్ను వేడుకున్నప్పుడు, నిన్ను కోరినప్పుడు, పాప క్షమాపణ అడిగినప్పుడు నీ రాజ్యములో చోటిస్తున్నావనే సత్యాన్ని మేము ఇవాళ గ్రహించడానికి మీరిచ్చిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. వాక్య విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వాక్య ప్రకారం లోబడడానికి మీ ఆత్మను వారికి దయచేసి వారి హృదయాలను ఒప్పించుమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ వ్యాధుల్లో ఉన్నారో, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, సమస్యలతో సతమవుతున్నారో అందరికీ చాలిన దేవా, ప్రతి ఒక్క బిడ్డను మీ చేత్తో తాకండి. ప్రతి ఒక్కరి సమస్యను మీరు తీర్చి ఆనందకరమైన కుటుంబ జీవితంలో నీ బిడ్డలను నడిపించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.